భోజనులకు జేబీ. వెల్కమ్ టు డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్. ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ అనేది మన ప్రధానమైనటువంటి మోటో. ఇందులో భాగంగా మనము గత వీడియోలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దానిపైన మనం మాట్లాడుకున్నాము. అది మనకు కలిగించినటువంటి ఓటు హక్కును మనం పదిలం చేసుకునేటువంటి ఒక రివిజన్గా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు చెప్తూ ఉంది. దాన్ని మే నెల 14వ తేదీన నోటిఫై చేశారు ఆంధ్రప్రదేశ్లో. అది నిన్నటితో 14వ తేదీ జూలైతో ముగిసినట్టుగా మనకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ పొలిటికల్ లీడర్సు, ప్రధాన నాయకులు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. 24 జూలై వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఆ లోపల మనం కనుక ఎవరైనా ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో కనుక మనం పాల్గొని మనకు ఓటుని మనము దానికి సంబంధించినటువంటి మరి పత్రాలు కనుక సమర్పించిన పక్షంలో అవి తొలగించబడతాయి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఇంకా ఎవరైనా కనుక చేసుకోకుండా ఉంటే, ఎందుకంటే మన రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్స్ ఉన్నాం. మరి ఇంతమంది ఓటర్స్ని ఒక 2 నెలల కాలంలో మరి కవర్ చేయాలంటే కనుక మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్కి అది జరగని పని. అందుకని మళ్ళీ కాస్త టయాన్ని వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. కాబట్టి బహుజనులారా, మనము ఓటు అనేది మనకు వజ్రాయుధం లాంటిది. అంటే మన యొక్క సంక్షేమాన్ని, మన యొక్క ఎదుగుదలని, బాబాసాహెబ్ యొక్క ఆశయాలను మనము ఈ యొక్క ప్రభుత్వ పాలనలో ఉండాలంటే అది ఓటు ద్వారానే సాధ్యం. ఎందుకంటే మనం ఎన్నుకునేటువంటి నాయకుడు ఎన్నుకోవాలంటే ఒక నాయకుడిని మనం ఓటు వేయాలి. ఆ ఓటు అనేది ఈ ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే కనుక మనము ఓటర్గా నమోదు కాబడి ఉండాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి నాయకుడిని, బహుజన నాయకుడిని మనం ఎన్నుకోవడానికి వీలవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నటువంటి బహుజనులు రాజ్యాధికారానికి రావాలనేటువంటి కళ నిజం కావడానికి మనమంతా ఓటర్స్గా ఫస్ట్ నమోదు కాబడాలి. ఆ ఓటు తర్వాత మనము ఓటుని ఏ విధంగా మనం వేయాలనేటువంటిది మనము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుంటాము. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇది జూలై 24 వరకు ఎక్స్టెండ్ అయింది. కాబట్టి బహుజనులారా, మీరు ఇప్పటికీ ఎన్రోల్మెంట్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ ఆ లిస్టులో మీరు ఉన్నారా లేరా, లేని పక్షంలో మళ్ళీ ఒక రివిజన్ లాగా వాళ్ళు ఒక పెట్టబోతున్నారు. దాంట్లో మనం ఇంక్లూడ్ కావడం, అంటే ఫామ్ 8 ఏదో చెప్పారు నాకు, ఆ ఫామ్ 8ని ఫిలప్ చేసి ఇవ్వడం వల్ల మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి లిస్టులో మనం ఉన్నామా లేదా అనేదాన్ని, మనం ఉన్నాము అనే ఒక ధృవీకరణ పత్రాన్ని వాళ్ళకు సమర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఎన్రోల్ చేసుకొని బాబాసాహెబ్ కలర్ అనేటువంటి బహుజన రాజ్యానికి మీరంతా సహాయపడతారని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు భారతదేశంలో మొత్తం స్టేట్స్లో ఇప్పటికీ 9 స్టేట్స్ ఏమో ఈ యొక్క ఎస్ఐఆర్ అనే దాన్ని చేయడం జరిగింది. దానివల్ల కొన్ని స్టేట్లలో ఈ యొక్క రిజల్ట్స్ అనేది తలకిందులు అయిపోయినాయి. ఆ తలకిందులు అయిపోవడం వల్ల మనం ఎవరినైతే నాయకుడిని కోరుకున్నామో ఆ నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి లేకుండా ఉంది అక్కడ. అంటే ఏంటంటే, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు వాళ్ళు ఒక పన్నాగాన్ని అమలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏంటంటే, మైనారిటీ ఓట్స్ను, దళితుల ఓట్లను, ముస్లిం ఓటర్స్ను, ఈ యొక్క ఓటర్స్ అందరినీ కూడా అంచెలంచెలుగా వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్లో నుంచి తొలగించేటువంటిగా, మనకు ఓటు హక్కు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే సుమారుగా 6 కోట్ల మందిని వాళ్ళు రిమూవ్ చేసేసారు. ఏంటంటే ఎందుకు రిమూవ్ చేశారు, అది దట్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. ఎందుకంటే అక్కడ ఇల్లిటరసీ అనేది 60% ఉంది ఉత్తరప్రదేశ్లో. మరి అంత ఇల్లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రంలో మరి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఓటర్స్గా నమోదు చేయకుండా, వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండా, మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గరికి వాళ్ళు పోలేకుండా ఇల్లిటరసీ వాళ్ళ ఓటుని పోగొట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనము మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఆంధ్రప్రదేశ్లో
అందరూ ఓటర్స్గా, మన బహుజనులు ముఖ్యంగా అందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటర్స్గా ఉండాలని, ఆ బహుజన రాజ్యం కోసం మన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఆలోచనలని, మీ యొక్క సలహాలని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక మనం తప్పకుండా ఈ ఛానల్ని బహుజనుల యొక్క ఉద్ధరణ కోసము మనము మళ్ళీ ఒకసారి రీడెడికేట్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్.